చూడటానికి వచ్చే బాగా మాట్లాడుతున్నాను అనుకుంటారా? ప్రవీణ్ అన్న కూడా మాట్లాడతాడు. నేను కొంచెం మాట్లాడి నేను మంచి దాన్ని 120 స్పీడ్ ఎక్కించి ప్రవీణ్ అన్నకి ఇచ్చేస్తా. ఎందుకంటే 10 స్పీడు 40 స్పీడు బాగుండదు. నేను 120 దాకా నేను కొడతా. 120లో ప్రవీణ్ అన్నకి ఇచ్చేస్తా. 120 పోతాడా, 180 పోతాడా, 200 పోతాడా అన్ని ఇష్టం, మీ ఇష్టం. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయయాత్ర మనం ఇంత వైభవంగా జరుపుకుంటున్నామంటే ఆ పరమశివుని అంశ అయిన హనుమంతుని ఆశీస్సులు మనకు ఉండడం వల్లనే. హనుమంతుడు ఈరోజు మన హిందూ యువకులందరూ కూడా ఆదర్శవంతుడు. ఆదర్శంగా మనం తీసుకోవాలి. ఎన్ని యుగాలైనా కూడా భక్తికి ఒక అనుచరుడు భక్తితోటి ఎట్లా ఒక నాయకునికి అండగా ఉంటాడు. ఆ నాయకుడు ధర్మబద్ధంగా నడుస్తున్న నాయకుడు కాబట్టి హనుమంతుడు రాముని వెంబడి తన జీవితాన్ని త్యాగం చేసుకొని మరి ధర్మయుద్ధం కోసం ఉన్నాడు. ఈరోజు అటువంటి హనుమంతుడిని మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకొని హిందూ ధర్మం కాపాడు కోసం ముందుకెళ్ళాలి. మనము బిర్యానీ కాలమా కాదు కదా? పైసలు ఇస్తే 500 ఇస్తే వచ్చిరా మీరు? కాదు కదా? మనం బిర్యానీ కాలం కాదు. 500 1000 రూపాయలు ఇస్తే చేయగొట్టేటోళ్ళం కాదు. మనం అందరం కూడా జై శ్రీరామ్, మనం అందరం కూడా మోటు భాషలో జై శ్రీరామ్ కాలం. వానసేన ఈయనసేన ఆయన సేన ఈయన సేన కాదు. మనం అందరం కూడా వానర సేన. మనమందరం కూడా భరతమాత ఈ చించు భూమి కోసం చాలా సినిమాలో చూసిరుగా. శరీరంలో ఈ చించు పొడిచినా కూడా లొంగని ఒక మహారాజు మన ఛత్రపతి వంశం వారసులం. మనం అందరం కూడా ఆ రక్తం మన లోపల ఉన్నది. ఈరోజు నరసింహమ్మ చెప్పిండు, నేను 2 సంవత్సరాలు ఆర్మీలా చేసినా అని. నేను 2 టర్మ్లు 4 సంవత్సరాలు చేసిన ఆర్మీలా. మీకు ఒక విషయాన్ని నేను చెప్తా. నేను కాశ్మీర్లో చూసిన విషయాన్ని మీకు చెప్తా. ఈరోజు ఇక్కడ ఇంతమంది వ్యాపారస్తులు ఉన్నారో నాకు తెలియదు, కానీ అయ్యా మీ వ్యాపారాలన్నీ ఎప్పటిదాకా నడుస్తాయో తెలుసా? ఒక నైట్ ఆ మసీద్ అనౌన్స్మెంట్ వరకే నడుస్తాయి మీ వ్యాపారాలన్నీ. ఒక్కటే అనౌన్స్మెంట్. నేను ఈరోజు చెప్తున్నా, ఈరోజు ఎవరెవరైతే దుకాణాలు తీసుకొని దుకాణంలో కూర్చొని ర్యాలీని చూసిరో మీ అందరి వ్యాపారాలు ఒక్క మైక్ అనౌన్స్మెంట్ తోటి బంద్ అయిపోతాయి. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ నాకు ఒక్క వ్యాపారం కూడా వ్యాపారం నడిపించుకోవడం నాకు కనబడదు. బాగా చెప్తా, మీరు వ్యాపారాలు బంద్ చేసుకొని ర్యాలీలో రావాలి. ఎందుకంటే నేను నా కళ్ళారా చూసిన సంఘటనలు మీకు చెప్తా. అరే మనం ఇక్కడ వరి పంట వండించి విరవీగుతాం. కాశ్మీర్లో కుంకుమ పువ్వు వండించారు కాశ్మీరీ హిందూ పండితులు. కుంకుమ పువ్వు తులం ఎంత? 3000 రూపాయలు తులం. నువ్వు క్వింటాల్ అంతే, నీకు 3000 రావీడా? ఆడ తులం అంతే 3000 వచ్చే కుంకుమ పువ్వు వండించాడు కాశ్మీర్ పండితులు. ఇవాళ ఎడురు అనుకుంటున్నారు, బెంగళూరు ముంబై ఢిల్లీ ఫుట్పాత్ల మీద బతురు. కాబట్టి హిందూ వ్యాపారులు ఎవడు విరవిగాల్సిన అవసరం లేదు. మేము వ్యాపారం చేస్తున్నాం, మా దగ్గర పైసలు ఉన్నాయని. బిడ్డ ఒక్క అనౌన్స్మెంట్ తోటి నీ వ్యాపారం నీ ఆస్తులు అన్ని కరిగిపోతాయి. ఎవడు వ్యాపారం నిన్ను, నీ డబ్బు నిన్ను కాపాడలేదు. కాబట్టి మనమందరం కూడా మన భవిష్యత్ తరాల కోసం హిందుత్వ మార్గాన్ని ఎన్నుకోవాలి. 500కు 1000 రూపాయలు అమ్ముడు పోయే మన ఈ తత్వాన్ని మనం చంపుకోవాలని నేను ఈ విధంగా విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి మీరంతా కూడా ప్రవీణాల సందేశం కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి ప్రవీణాలకు నా ఇది ఛాలెంజ్. నాకంటే ఉధృతంగా మీతోటి కేరింతలు కొట్టించాలని నేను ఛాలెంజ్ ఇస్తున్నా.